చిన్నారి ఛానల్కు స్వాగతం. మనం అద్భుత ప్రపంచం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ఎంతో అద్భుతమైన కట్టడాలు, ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు మరో చక్కని అద్భుత ప్రదేశం, అతి పురాతన హిందూ దేవాలయం అంకార్ వాట్ గురించి తెలుసుకుందాం. అద్భుతమైన కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత ఉన్న ఈ దేవాలయంలో తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఇంజనీరింగ్ అద్భుతమైన ఇంజనీరింగ్. నీటిని నిల్వ ఉంచే విధంగా ఇక్కడ ఎన్నో చెరువులు కూడా ఉన్నాయి. బేస్ రిలీఫ్స్ గ్యాలరీలో రామాయణ మహాభారత గాథలు, యమసవ చిత్రాలు దృశ్యాలుగా దర్శనమిస్తాయి. పెద్ద పెద్ద గోపురాలతో ఈ ఆలయం ఉదయభానుడికి స్వాగతం పలికే వేళ ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. గోపురం వెనుక నుండి మెల్లగా నునువెచ్చని లేలేత కిరణాలతో ఉషోదయం ఎంత చూసినా తనివి తీరదు. అలాగే చూస్తూ ఉండిపోయేలా కట్టిపడేస్తుంది. ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపబడింది. మరి ఈ అద్భుత సౌందర్య కట్టడం యొక్క విశేషాలు ఏమిటంటే, ఆసియా ఖండంలో అతి పురాతన దేవాలయం అంకార్ వాట్ కాంబోడియా నైరుతి భాగాన పర్వత శ్రేణులపై నిర్మించిన దేవాలయ సముదాయం ఇది. దీనిని ఖమేర్ వంశ చక్రవర్తులు నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయంపై వారి వంశ చిహ్నాలు కనిపిస్తాయి. 11వ శతాబ్దంలోనే 10 లక్షల జనాభా గల ఈ నగరం 1000 సమాధులు, లెక్కలేనన్ని హిందూ దేవతల విగ్రహాలతో ఆసియాలోనే అందమైన నగరంగా వర్ధిల్లింది. ఇది ఒక విష్ణు దేవాలయం. ఇది ఖమేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఇది. దీనిని 12వ శతాబ్దంలో ఖైమర్ సామ్రాజ్య రాజు సూర్యవర్మన్ నిర్మించారు. 1 చదరపు మైలు విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో సూర్యవర్మన్ రాజు యొక్క స్మారక చిహ్నం కూడా ఉంది. అంకార్ వాట్ గోడలపై హిందూ పురాణాలు, ఖైమర్ సామ్రాజ్య విశేషాలు చెక్కబడి ఉన్నాయి. 1113 నుండి 1150 మధ్య ఖమేర్ రాజుగా వర్ధిల్లిన సూర్యవర్మన్ II అంకార్ దేవాలయాన్ని నిర్మించారు. చతురస్రంగా కట్టబడిన ఈ దేవాలయం చుట్టూ 200 మీటర్ల దూరంలో దేవతలకు విశ్రాంతి మందిరాలు కూడా నిర్మించారు. మధ్య భాగంలో ఒక పర్వతాన్ని దేవాలయంగా మలిచారు. ఇసుక రాళ్లను నలుచదరంగా చెక్కించి పర్వతంగా ఒక మానవ నిర్మితాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై 65 మీటర్ల ఎత్తులో 5 గోపురాలు నిర్మించారు. ఇది స్వర్గానికి ప్రతిరూపమైన మేరు పర్వతానికి ప్రతిరూపంగా నిర్మింపబడిందట. సూర్యవర్మన్ రాజును ప్రజలు దేవుడిగా భావించేవారట. ఆయన గొప్పతనానికి నిదర్శనంగా ఇంద్రుని బంగారు ఖడ్గాన్ని ఆయన చేత పట్టుకునేవారని కీర్తించేవారు. ఈ నగర ప్రజలు 14వ శతాబ్దం వరకు ఎన్నో కొలల నుండి ప్రవహించే నీటితో వ్యవసాయం చేసి సంవత్సరానికి 2-3 పంటలు పండించేవారు. థాయ్ సైనికులు అంకార్ని ఆ సమయంలోనే ఆక్రమించారు. సియాం రాజ్య సైన్యం ఈ నగరాన్ని భస్మీపటలం చేసింది. ఆ తరువాత ఈ నగరం మరుగున పడి మరిచిపోబడింది. దీని చుట్టూ అరణ్యాలు పెరిగి దేవాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు కనుమరుగయ్యాయి. 1860లో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు హెన్రీ మెహాట్ దీనిని పునర్నిర్మించాడు. ప్రాచీన గ్రీక్ రోమ్లలో కూడా ఇంతటి ప్రాచీన భవనాలు లేవని ఆయన వర్ణించాడు. ఆ తరువాత శిథిలావస్థలో ఉన్న ఎన్నో గోడలను, దేవాలయాలను ఈ అరణ్యంలో ఎన్నో కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆయన కనుగొన్నారు. ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని మరింత శిథిలం కాకుండా చూడటానికి కృషి చేశారు. 1957లో జర్మన్ పాత్రికేయుడు ఓన్స్ వాల్టర్ బెర్గ్
అంకార్ను చూసి ఇది హిందూ దేవాలయాల కంటే కళాత్మకంగా ఉందని పేర్కొన్నారు. ఈ అరణ్యంలో చెట్లు పెరిగి గోడల మధ్య నుండి పైకి చొచ్చి వాటి వేళ్ళు గోడలు పడిపోకుండా బలం చేకూర్చుతాయని భావించారు. 1970లో జరిగిన కాంబోడియా యుద్ధంలో ఇవి మరింత నాశనమయ్యాయి. చివరకు 1987లో వాటిని పునర్నిర్మించడానికి అంకార్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈరోజు మనం అతి పురాతనమైన విష్ణు దేవాలయం అంకార్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. For more videos, please subscribe to our Samaram Chinnari channel presented by Samaram Channels, which has crossed more than 20 crore views. Please like, subscribe and share our videos, and for notification of our new videos, please click the bell icon.